హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు బాగుండాలి, నేను బాగుండాలండి. ఏంటి విశేషాలు? ఈరోజు అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వారికైతే నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా, పెట్టండి, ఇక ఆలస్యం ఎందుకు. కాకపోతే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు మాత్రం మంచి కంటెంట్ని అయితే ఎంచుకోండి. మన దగ్గర మంచి కంటెంట్ ఉంటే సరిపోతుందండి. ఇక అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన దగ్గర కంటెంట్ లేకుంటే ఛానల్ గ్రోత్ అవుతుందా లేదా అనేసి మనం భయపడాల్సి ఉంటుంది, కానీ కంటెంట్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఒకటి, మనకు వాచ్ అవర్స్ వస్తాయా, వ్యూస్ వస్తాయా అనే టెన్షన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు షార్ట్తో మానిటైజేషన్ కావాలనుకుంటే 3 months టైం ఉంటుందండి. షార్ట్స్తో మానిటైజేషన్కు మనం డైలీ ఒక 3-4 షార్ట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. డైలీ అప్లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ అవర్స్ కూడా వస్తుంది. నేను స్టార్టింగ్లో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు తెలియదండి అసలు షార్ట్స్తో కూడా మానిటైజేషన్ అవుతుందనే నేను అనుకున్నా, కానీ కాదు, వాచ్ అవర్తో అవుతుందండి. నేను 3 months కాదు, అసలు 1 year ఛానల్ పెట్టి 1 year అయిన తర్వాత ఎప్పుడో మనకు గుర్తుకొచ్చినప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ ఏంటంటే నేను చాలా భయపడ్డాండి. ఛానల్ పెట్టాల వద్ద అనుకొని పెట్టిన తర్వాత ఏమైందంటే నాకు ఇట్లా ఈ ఫిల్టర్స్ పెట్టుకోవడం కానీ, ఇట్లా సెట్ చేసుకోవడం కానీ, ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేయడం, షెడ్యూల్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు ఏం తెలియదు. జీరో నాలెడ్జ్ అండి. అప్పుడు నాకు ఏం తెలియదు. ఫస్ట్ నేను ఫేస్ ఉంచకుండా వీడియోస్ చేద్దాం అనుకున్నా. అట్లా అని కొన్ని వీడియోస్ చేసిన, అసలు రీచే లేదు, వ్యూసే లేవు, అసలు ఏం లేదు. అయ్యో ఏంది అసలు వ్యూస్ వస్తలేవు, ఏం లేదు. అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వేస్టా, అసలు నేను వేస్ట్గా పెట్టినా, మరి ఎందుకులే అనేసి నేను నెగ్లెక్ట్ చేసి అసలు వీడియోస్ నేను అప్లోడ్ చేయక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చాలామంది చూసిన అసలు వీడియోస్ మస్తు మంది పెడుతుర్రు. నేనైతే నాకు యూట్యూబ్ ఛానల్ ఉండి కూడా నేను పెడతలేను ఏంది అనేసి షార్ట్స్ అప్లోడ్ చేసిన. డైలీ 4-5 షార్ట్స్ అప్లోడ్ చేసిన. వాచ్ అవర్స్ వస్తుంటే వాచ్ అవర్స్ మంచిగా నచ్చినాయి కదా అని అనుకుంటాను. వాచ్ అవర్స్ వచ్చినాయి. మళ్ళీ కొన్ని వీడియోస్ చూస్తే మన వాచ్ అవర్స్ ఎంత అయినాయి అనేది వైటీ స్టూడియోలో చూసుకోవాలి. మనకు 3 months మన షార్ట్తో మానిటైజేషన్ కావాలంటే 3 monthsలోనే షార్ట్స్తో కావచ్చు. ఇక 3 months అయిపోయిందా అంటే లాంగ్ వీడియో కూడా 1 year టైం ఉంటుంది. నాది 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. 2 years కూడా అయిపోయింది, నా ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయాలనే విషయం నాకు తెలియక నేను అప్లోడ్ చేయలే. ఆ తర్వాత మధ్యలో ఇక ఎప్పుడన్నా కానీ అనేసి ఇక నేను లాంగ్ వీడియోస్ నేను లాంగ్ వీడియోస్ ఉన్నప్పుడు లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. షార్ట్స్ అయితే డైలీ ఒక 1-2 అయితే వేస్తున్నా. ముందు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అసలు వాచ్ అవర్స్ రాకుంటే రాలేదు కదా అనేసి నేను నిరాశపడ్డా. అయినప్పటికీ ప్రయత్నం అయితే చేద్దాం, ఫలితం రాకుండా పోతుందా, కష్టానికి తగ్గ ఫలితం. స్టార్టింగ్లో అయితే చాలా డీలే పడిపోయినా, మళ్ళీ తర్వాత వ్యూస్ మంచిగా వచ్చాయి షార్ట్స్కి. లాంగ్ వీడియోస్కి మాత్రం 140-50 మెంబర్స్ వ్యూస్, 200 వ్యూస్. నాది లాస్ట్ వీడియో అయితే ఒక లాంగ్ వీడియోకు 900 వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. 4000 వాచ్ అవర్స్ అంటే 4000 గంటలు కంప్లీట్ అయితేనే మనకైతే గూగుల్ పిన్ అయితే వస్తుంది. నాది ఇంకా కాలేదు, టైం పట్టేటట్టు ఉందండి. సో ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేసుకోండి. ఒక 4-5 అప్లోడ్ చేసుకొని 3 monthsలో మానిటైజేషన్ అయ్యే వాళ్ళది అవుతుంది. మన దగ్గర మంచి కంటెంట్ ఉంటే గ్రోత్ మంచిగా ఉంటుందండి మన కంటెంట్ తోటే. దాంతోపాటు యూట్యూబ్లో మనం ముందుకు వెళ్ళాలంటే కొంచెం లక్ కూడా ఉండాలండి. మన దగ్గర ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఒక్కొక్కసారి అయితే వ్యూస్ సరిగా రావు. యూట్యూబ్ తప్పేం లేదండి. యూట్యూబ్ మన ఒక 10 ఫస్ట్ అయితే మన వీడియో లాంగ్ అయినా షార్ట్ అయినా ఒక 10 మందికి అయితే
పుష్ చేస్తుందండి. ఒక 10 మందికి పుష్ చేస్తుంది. మనం స్టార్టింగ్ ఎవరికైతే 10 మందికి పంపిస్తుందో ఆ 10 మంది చూసిరనుకో ఇంకో 10 మందికి పంపిస్తుంది. ఆ 20 మంది చూసిరనుకో ఇంకో 20 మంది పంపిస్తుంది. యూట్యూబ్ తప్పేం లేదండి. మనం వ్యూస్ రావట్లేదు అంటే మనం స్టార్టింగ్ బూస్ట్ చేసినప్పుడు చూస్తేనే మనకు వస్తుంది. ఇక ఫస్ట్ చూసిన వాళ్ళ దగ్గర ఉంటుందండి అంతా. ఎవరు చూడలేదనుకో అది డీల్ అయిపోయినట్టే, ఇక అది పక్కన పెట్టేస్తుందండి యూట్యూబ్. ఇందులో మంచి కంటెంట్ లేదని పక్కన పెట్టేస్తుంది. అందుకే అది ఫస్ట్ చూసిన వాళ్ళ చేతిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కష్టపడండి ఫ్రెండ్స్, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అంటారు కదా. కష్టపడండి మాత్రం ఏది రాదు. కష్టపడండి, డీలా మాత్రం పడిపోవద్దు. ఈరోజు కాకుండా రేపు సక్సెస్ వస్తుంది కావచ్చు, రేపు రాకుండా ఎల్లుండి వస్తుంది కావచ్చు. కానీ పెట్టుబడి లేని పని కదా అండి యూట్యూబ్లో. కానీ కొంచెం మంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనీ వస్తుందా, వీళ్ళకి మనీ బాగా వస్తుంది, మనీ రాంది పని పాట లేక వీడియోస్ ఎత్తు చేస్తారు తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ అంత తొందరగా మనీ రాదండి. అంత ముందుకు మనం వెళ్ళి తొందరనే సాధించాలంటే ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా. కానీ అంత ఈజీ కాదండి యూట్యూబ్లో మనీ సంపాదించడం అంటే. మంచి కంటెంట్తో పాటు మనకు లక్ కూడా ఉండాలండి. ఇవి ఉన్నప్పుడే మనం యూట్యూబ్లో ముందుకెళ్తాము. కానీ కష్టపడాలండి. మనకు ఒకవేళ లక్కు కలిసి రాకుండా మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మనం జనాల మనసును మెచ్చుకోవాలి, వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి, మనం వాళ్ళకి నచ్చాలి, మన కంటెంట్ నచ్చాలి, వాళ్ళు లైక్ ఇచ్చుకోవాలి, మనకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయండి. దాంతోపాటు వాచ్ అవర్స్ రావాలి. మంచి వాచ్ అవర్స్ వస్తేనే 4000 వాచ్ అవర్స్ వస్తేనే గూగుల్ పిన్ వస్తుంది మనకి. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మన గూగుల్ పిన్ అప్లై చేసుకోవాలి. కొన్ని తెలియక మనం వీడియోస్ పెడితే మ్యూజిక్ యాడ్ చేసిన కాపీ రైట్స్ వస్తాయి. ఎన్నో బాధలు ఉంటాయండి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు. వీడియో మనం షూట్ చేసుకోవాలి, ఆ వీడియోను మనం ఎడిట్ చేసుకోవాలి, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దానికి షెడ్యూల్ చేసుకోవాలి, దానికి వాచ్ అవర్స్ వస్తాయా రావా, ఈ జనాలకు నచ్చుతుందా నచ్చదా, ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎన్నో ఉంటాయండి. కానీ అన్నంత ఈజీ కాదండి మనీ సంపాదించుకోవడం అంటే. మళ్ళీ ఒకటి ఏంటంటే మనం లాంగ్ వీడియో అయినప్పటికీ కూడా మనం డబ్బులు రావాలనేది లేదు. మనకు ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాతనే మనకు మనీ వస్తుంది. అది ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు యాడ్సెన్స్ వస్తాయి కదా, దానికి మనకు యూట్యూబ్ మనీ కట్టిస్తుంది. అది అందులో హాఫ్ రేట్ యూట్యూబ్ తీసుకుంటుంది, హాఫ్ మనకు కట్టిస్తుంది అండి. మళ్ళీ ఒకటి ఏంటంటే ప్రతి లాంగ్ వీడియో 1000 మంది చూడాలండి. మినిమం 1000 మంది చూస్తేనే మనకి ఏమైనా అమౌంట్ వస్తుంది. కానీ వాచ్ అవర్ 1000 మంది చూడండి మాత్రం మనకు అమౌంట్ మాత్రం రాదు ఫ్రెండ్స్. ఒక వీడియో మాత్రం నచ్చిన వాళ్ళైతే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఎండ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఒక ఇన్ఫర్మేషన్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే నేను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.